Hi all, this is Nagarjuna. Welcome to my channel. మనం లాస్ట్ వీడియోలో ఈ పాసివ్ వాయిస్ సంబంధించి ఈ టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, మరి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు, సింపుల్గా బిట్ ఎలా పెట్టచ్చు ఫాస్ట్గా ఒక చిన్న టిప్ అండ్ టెక్నిక్తో మనము నేర్చుకున్నాము. అందులో 9 బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 8 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా బిట్స్ ఇప్పుడు ఈ సెకండ్ వీడియోలో చూద్దాము. ఈ పాసివ్ వాయిస్లో బిట్ పెట్టాలంటే మనకి ఈ ఆన్సర్ చేయాలంటే మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ వర్బ్ మనకు బాగా తెలియాలి. ఈ వర్బ్ ఏదైతే ఉందో మనకు బాగా తెలియాలి. అంటే బీ ఆర్ యామ్ ఈజ్ ఆర్. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడం కోసం అండి, గత వీడియోలో మనం చెప్పుకున్నాము, అయినా సరే ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. V1 be or am is are, V2 was a were, V3 been, V4 being. V1 ఏంటండి? be or am is are, V2 was a were, V3 been, V4 being. రైట్, మనం గత వీడియోలో 8 సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. ఓకేనా? రైట్, మనకేం తెలుసండి? V1 అంటే be or am is are, V2 అంటే was a were, V3 అంటే been, V4 అంటే being. రైట్, నెక్స్ట్ అండి 9th సెంటెన్స్. ఐ మీన్ టు సేస్ ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ ఏనండి. టెట్లో వచ్చినవి, డిఎస్సిలో వచ్చినవి తీసుకున్నాను, అన్నీ ఒక చోట రాసి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. రైట్, 9th వన్ అండి. దే రిఫ్యూజ్డ్ హిమ్ అడ్మిటెన్స్. దే రిఫ్యూజ్డ్ హిమ్ అడ్మిటెన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటండి? మనం మెయిన్ వర్బ్ని ఐడెంటిఫై చేయాలి. ఇందులో వర్బ్ వచ్చేసి రిఫ్యూజ్డ్. ఇది V2 మనకు తెలుసుగా, V2 అని. V2 అని ఎలా తెలుస్తుంది సార్? దాని పక్కన హ్యావ్ లేదు, హ్యాస్ లేదు, హ్యాడ్ లేదు. ఒకవేళ హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ ఉండి వర్బ్ ఉంటే కనుక డెఫినెట్గా అది యాక్టివ్ వాయిస్లో ఏమవుతుంది? V3 అవుతుంది. సో ఇది తప్పకుండా V2నే. అంటే V2 అంటే మనకి ఏంటి గుర్తుపెట్టుకోవాలి? మనం ఆల్రెడీ పైన చెప్పుకున్నాం కదా, V2 అంటే వస్ లేదా వా. ఏంటండి? వా. మనకు ఆన్సర్లో ఏముండాలి? ఇక్కడ V2 అంటే రిఫ్యూజ్డ్. మనకి V2 అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? వస్ అవ్వ. మనకు ఆన్సర్లో వస్ కానీ వ కానీ ఉండాలి. సో చూద్దామండి, ఆన్సర్ చూద్దాం. హీ రిఫ్యూజెస్ అడ్మిటెన్స్ బై దెమ్. ఇందులో ఏ హెల్పింగ్ వర్బ్ లేదు. సో దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ బి వస్ వీ కెన్ ఫైండ్. డౌట్గా ఉంచుదాం దీన్ని, ఇది అయి ఉండొచ్చు ఆన్సర్. థర్డ్ వన్ అండి, హీ ఈజ్ రిఫ్యూజ్డ్. వస్ లేదు, వ లేదు, మనకి వస్ కానీ వ కానీ, ఎందుకంటే అక్కడ అందులో V2 ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. రైట్, హీ హ్యాస్ రిఫ్యూజ్డ్. ఇక్కడ కూడా వస్ లేదు, వ లేదు. దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. డెఫినెట్లీ నన్ ఆఫ్ ద అబవ్ లేదు కాబట్టి, ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి ఇంక చెక్ చేయక్కర్లే. ఫైనల్గా ఆప్షన్ బి ఈజ్ ఆర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ఆర్ ఆన్సర్. 10th వన్. హీ డస్ ద వర్క్. ఏంటండి? హీ డస్ ద వర్క్. ఇందులో మెయిన్ వర్బ్ ఏంటి? డస్. డస్ అంటే ఏంటి? V1. V1 అంటే మనకి ఏం గుర్తుండాలి? బీ లేదా యామ్, ఈజ్ లేదా ఆర్ గుర్తుండాలి. అయితే నేనేం చెప్పాను? బీ ఎప్పుడు గుర్తుండాలి, బీ ఎప్పుడు పెట్టాలంటే మోడల్ ఆక్సిలరీతో ఉంటే కనుక, మోడల్ ప్లస్ V1 ఉంటే కనుక బీ ఆన్సర్లో చూడాలి మనం. అంటే మోడల్ అంటే కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, విల్, వుడ్, షల్ ఇవి ఉంటే మనం ఆన్సర్లో బీ చూడాలి. ఓన్లీ V1 ఉందండి. ఓన్లీ V1 ఉంటే మనం ఆన్సర్లో యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ చూడాలి. సో చూద్దామండి. ఓన్లీ V1 కదా ఇది. రైట్, ఈజ్ డౌట్ఫుల్గా ఉంచుదామండి. వస్ మనకి ఇది కాదు, ఎలిమినేటెడ్. ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ సి హ్యాస్ బీన్, దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్ బికాస్ వీ కుడెంట్ ఫైండ్. ఎందుకంటే ఇక్కడ యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ లేదు ఆప్షన్ సిలో. ఆప్షన్ డి వర్క్ హ్యాడ్ బీన్, ఇది కూడా ఎలిమినేటెడ్ అండి. సో మన ఆన్సర్ ఏంటి? ద వర్క్ ఈజ్ డన్. రైట్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్ అండి, లాజిక్ పట్టుకుంటే
మనకి టెట్లో కావచ్చు డిఎస్సిలో కావచ్చు సాధారణంగా టెట్లో 2 బిట్స్ డెఫినెట్గా వస్తూ ఉన్నాయి. మీరు ఈ ట్రిక్ని ఫాలో అవుతే ఎక్కువ ఆప్షన్స్ ఎక్కువ చదవకుండా దాన్ని అటు రాయడం తిరిగేసి రాయడం అటు రాయడం ఇటు రాయడం చేస్తే కాకుండా డైరెక్ట్గా మనం బిట్ పెట్టచ్చు, టైం సేవ్ అవుతుంది. రైట్. 11th బిట్ అండి. రైట్. ద క్యాట్ డ్రాంక్ ఆల్ ద మిల్క్. మెయిన్ వర్బ్ ఏంటండి తెలుసు కదా మనకి, డ్రింక్, డ్రాంక్, డ్రాంక్. డెఫినెట్లీ డ్రాంక్ ఈజ్ ఎ V2 హియర్. డ్రాంక్ అంటే ఏంటండి V2 అనగానే మనకి వర్బ్స్లో ఏం గుర్తుండాలి, V2 అంటే వస్ లేదా వ. మీకు చెప్తున్నాను కాబట్టి అన్నిసార్లు రాస్తున్నానండి. మీకు ప్రాక్టీస్ చేస్తే 30-40 బిట్లు, ఒక 50 బిట్లు ప్రాక్టీస్ చేస్తే అన్ని పాసివ్ వాయిస్ సంబంధించి ఒకే చోట రాసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది, డెఫినెట్గా ఫాస్ట్గా పెట్టేస్తారు. ఎస్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో డ్రాంక్ V2 అండి, ఆన్సర్లో మనకి V2 ఉండాలి. V2 అంటే వస్ అ వర్బ్. సో ఆల్ ద మిల్క్ ఈజ్ డ్రంక్. సో నో వస్ అండ్ వర్బ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. ఆల్ ద మిల్క్ వస్ డౌట్గా ఉంచుదామండి, కన్ఫర్మ్ చేయొద్దు ఎందుకంటే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఆల్ ద మిల్క్ హ్యాస్ బీన్, నో వస్ అండ్ వర్బ్. సో ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. All the milk had been, so no was and were. Option D is also eliminated. Finally we can say that మనము option B ని ఆన్సర్గా తీసుకోవచ్చు. All the milk was drank by the cat. This is how. Right. Next bit పోదాం. She does not like me. Negative sentence అండి. She does not like me. What is the main verb here? She does not like me. Helping verb is here, does not. Like is a main verb here. Like is a V1 here. ఏంటండి, లైక్ ఇస్ మోడల్ లేదు, ఓన్లీ V1 ఉంది. మోడల్ కెన్ కానీ, కుడ్ కానీ, మే కానీ, మైట్ కానీ, షల్ కానీ, షుడ్ కానీ ఏమీ లేదు. సో ఓన్లీ V1 ఉంది. ఓన్లీ V1 ఉంటే మనం ఆన్సర్లో ఏం చూడాలండి, యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ మనం చూడాలి. సో షీ డస్ నాట్ లైక్ మీ ఈజ్. రైట్. ఈజ్ డౌట్ఫుల్గా ఉంచుదాము. రైట్. యామ్ డౌట్ఫుల్గా ఉంచుదాము. వాజ్ నాట్ లైక్డ్ ఎలిమినేట్ చేద్దాము. హ్యాడ్ నాట్ బీన్ లైక్డ్ ఎలిమినేట్ చేద్దాం. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయండి. ఒకటి ఉంది మనకి, షీ డస్ నాట్ లైక్ మీ. మీ ఎత్తుపక్క వస్తే ఐ అవుతుంది. ఐకి ఈజ్ పెడతామా, యామ్ పెడతామా? ఓకేనా. ఐ యామ్ నాట్ లైక్డ్ టు హర్ అంటాం కానీ ఐ ఈజ్ నాట్ అనం కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. సో మన ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ బి. అర్థం చేసుకున్నారా? ఇక్కడ V1 ఉందండి. ఏముంది, ఓన్లీ V1 అంటే మోడల్ ఆక్సిలరీ లేదు. సో అలా చూసుకోవాలి. ఐ డిడ్ నాట్ బై ద బుక్. ఐ డిడ్ నాట్ బై ద బుక్. ఇక్కడ వర్బ్ ఏంటండి, మెయిన్ వర్బ్ బై. V1 కదా, BUY బై అంటే సార్ V1 సార్ కాదండి, నేను V2 అంటాను. అయ్యో ఎట్ సార్, అది BUY బై V1 కదా. లేదండి, ఎప్పుడైనా డిడ్ నాట్ ఆర్ డిడ్, ఎప్పుడైనా డిడ్ కానీ డిడ్ నాట్ కానీ వచ్చింది, దాని పక్కన V1 ఉంది అంటే దాన్ని మొత్తంగా ఏం చూడాలండి, V2గానే పరిగణించాలి. ఇక్కడ బైని మనము V2గానే పరిగణించాలి. ఎందుకు, ఇది ఆల్రెడీ డిడ్ V2 కదా. సో సింపుల్ పాస్ట్ టెన్స్ కదా. రైట్. సో V2 అంటే మనకు ఆన్సర్లో ఏముండాలి తెలుసుగా. V2 అంటే వస్ లేదా వా ఉండాలి ఆన్సర్లో మనకి. ప్రతిసారి రాస్తున్నాను, మీరు రాసుకోక్కర్లేదు, ఎగ్జామ్లో రాసుకోక్కర్లేదు, డైరెక్ట్గా చేసేయడమే. ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవుతుంది, తొందరగా పెట్టచ్చు బిట్. ఐ డిడ్ నాట్ బై ద బుక్ అంటే మనకి వస్ కానీ V2 కాబట్టి వస్ కానీ వ కానీ ఉండాలి ఆన్సర్లో. నో వస్ అండ్ వ. ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. వస్, సో డౌట్ఫుల్గా ఉంచుదాం. హ్యాడ్ నాట్ బీన్, నో వస్ అండ్ వ. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్. ద బుక్ షుడ్ నాట్ బీ, నో వస్ అండ్ వ. వస్ లేదు, వర్ లేదు, షుడ్ నాట్ ఏదో తీసుకొచ్చి పెట్టారు. సో ఎలిమినేటెడ్. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ బి ఈజ్ డౌట్ఫుల్. ఆప్షన్ సి ఎలిమినేటెడ్, డి ఎలిమినేటెడ్. 3 ఎలిమినేట్ అయిపోతే మన ఆన్సర్ ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ బిట్ పోదాం. దే డిడ్ నాట్ టెల్ ద స్టోరీ. సేమ్ అండి, దే డిడ్ నాట్ టెల్ ద స్టోరీ. వర్బ్ ఏంటండి ఇక్కడ, ఇది మెయిన్ వర్బ్ టెల్.
టెల్ V1లో ఉంది కానీ అది V2గా పరిగణించాలి. ఎందుకు? ఇక్కడ డిడ్ ఉంది కాబట్టి దీన్ని V2గానే పరిగణించాలి. రైట్. V2 అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఆన్సర్లో was కానీ were కానీ ఉండాలి. The story is not. No, was and were. Option A eliminated. The story was ఉందండి, డౌట్ఫుల్గా ఉంచుదాం. The story should not. No, was and were. So eliminated. Option C. The story cannot be. No, was and were. Option D is eliminated. Finally, we can say that option B is our answer. There is no doubt at all. 15వ బిట్కి వెళ్ళిపోదాం. Somebody took her to the hospital. Somebody is the subject. Somebody took her to the hospital. Took is the verb here. Take, took, taken. మీకు ఎలాగో took అంటే V2 అని తెలుసు, దాంట్లో డౌట్ ఏమీ లేదు. V2 అనగానే ఆన్సర్లో ఏముండాలి మనకి? was a were. నేను ఇక రాయట్లే. రైట్. There is no was and were, so option A is eliminated. There is was here, so this is doubtful. Has been taken. There is no was and were in the C option, so C is eliminated. She is being taken. There is no was and were. Was కానీ were కానీ లేదు, ఇందులో లేదు, రెండు పోయినాయి. Option A is eliminated. Option C is eliminated. Option D is eliminated. What is our answer? Right. Option B is our answer. Right. Book. I have finished the work. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటండి? ఫినిష్డ్. రైట్. నేను చూసి చూడంగానే ఇది V3 అని చెప్తాను. ఎలా తెలుస్తుంది సార్? ఫినిష్డ్. V2 V3 రెండు ఒకేలాగా ఉంటాయి కదా సార్, అది V2 అనిపించవచ్చు కదా. V3 అనే ఎలా చెప్పేస్తున్నారు? పక్కన హ్యావ్ ఉంది. ఎప్పుడైనా హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ యాక్టివ్ వాయిస్లో ఉంటే దాని పక్కన ఉన్నది డెఫినెట్గా V3 అవుతుంది. ఎప్పుడైనా హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఈ మూడింట్లో ఏది ఉన్నా దాని పక్కన ఉన్నది V3 అవుతుంది. సో దిస్ ఈజ్ V3. హెల్పింగ్ వర్బ్తో V3 ఉంది మనకి. V3 కనిపించగానే మనకు ఆన్సర్లో ఏముండాలండి? V3 కనిపించగానే మనకు ఆన్సర్లో ఏముండాలి? బీన్ ఉండాలి. ఎందుకంటే బీన్ కూడా V3 కాబట్టి. సో చూద్దామండి. ద వర్క్ హ్యాస్ బీన్ ఉంది, డౌట్ఫుల్గా పెడదాము. ద వర్క్ హ్యావ్ బీన్ ఉంది, డౌట్ఫుల్గా పెడదాము. ద వర్క్ ఈజ్ ఫినిష్డ్. నో బీన్ హియర్, సో ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. ద వర్క్ వాజ్ ఫినిష్డ్. ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్. ఇక్కడ బీన్ ఇందులో లేదు, సిలో లేదు, డీలో లేదు, రెండు ఆప్షన్స్ పోయినాయి. రైట్. ఇప్పుడు చూద్దాం. I have finished the work. The work is subject here. The work has been, the work have been. Work సింగులర్గా తీసుకుంటామండి, అందుచేతన హ్యాస్ పెడతాం. ఎలాగా? వర్క్కి హ్యాస్ బీన్ వస్తుంది, హ్యావ్ బీన్ ఎందుకు రాదు? హ్యావ్ బీన్ ప్లూరల్కి వాడతాం, వర్క్ అనేది సింగులర్గా తీసుకుంటాం. సో ఆప్షన్ బి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఫైనలీ ఐ కెన్ సే దట్ ద ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ బిట్ చేద్దాం. ద మేడమ్ పనిష్డ్ ద చైల్డ్. ద మేడమ్ ఇస్ సబ్జెక్ట్, పనిష్డ్ ఇస్ ద వర్బ్ హియర్. V2 అండి. బాగా గమనించండి, ఇక్కడ రెండు కూడా ఇక్కడే ఉన్నాయి కదా. హ్యావ్తో V3 V2 రెండు పక్క పక్కనే వచ్చినాయి కాబట్టి మీరు దానికి దీనికి వ్యత్యాసం గమనించవచ్చు ఇక్కడ. ద మేడమ్ పనిష్డ్ ద చైల్డ్. ద మేడమ్ పనిష్డ్ ద చైల్డ్. ఇక్కడ ఏంటండి? పనిష్డ్ V2, ఎందుకంటే ఇక్కడ హ్యావ్ లేదు, హ్యాస్ లేదు, హ్యాడ్ లేదు. సో V2 అనగానే మనకేం గుర్తు రావాలి? ఆన్సర్లో ఏముండాలని తెలియాలండి? V2 అనగానే వాజ్ లేదా వా. రైట్. చూద్దామండి. ఆప్షన్ ఏ చూద్దాం. ద చైల్డ్ ఈజ్ పనిష్డ్. నో వాజ్ అండ్ వా ఎలిమినేటెడ్. ఆప్షన్ ఏ పోయింది. ద చైల్డ్ హ్యాస్ బీన్ పనిష్డ్. నో వాజ్ అండ్ వా. ఆప్షన్ బి పోయింది. ద చైల్డ్ విల్ బీ పనిష్డ్. నో వాజ్ అండ్ వా. ఆప్షన్ సి కూడా పోయింది. ద చైల్డ్ వాజ్ పనిష్డ్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. డైరెక్ట్గా అన్ని ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి ఆప్షన్ డి కూడా, ఆప్షన్ ఈ కూడా లేదు. నన్ ఆఫ్ ద అబవ్ అనేది కూడా లేదు కాబట్టి మనకి టెట్లో అలా ఉండవు కాబట్టి సో మనం ఇంకేం చెక్ చేయక్కర్లేదు. మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. 18th వన్. షీ హ్యాస్ నాట్ సంగ్ సాంగ్స్. నెగిటివ్ సెంటెన్స్ అండి. షీ హ్యాస్ నాట్ సంగ్ సాంగ్స్. ఎలాగో ఇది ఇర్రెగ్యులర్ వర్బ్ కాబట్టి సింగ్, సాంగ్, సంగ్ V3 అండి. ఇది ఎలాగా? V3. మెయిన్ వర్బ్ని ఐడెంటిఫై చేయడం రావాలి మనకి. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏదండి? హ్యాస్. సింగ్, సాంగ్, సంగ్ V3 అండి. V3 అనగానే మనకి ఏం గుర్తుండాలి? ఆన్సర్లో బీన్ ఉండాలనే సంగతి గుర్తుండాలి.
రైట్ రైట్. ఎందుకు బీన్ ఉండాలి? బీన్ కూడా V3 కాబట్టి, బీన్ కూడా V3 కాబట్టి. సో ఆప్షన్ ఏ ఆర్ నాట్ సంగ్, నో బీన్ అండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. హ్యాడ్ నాట్ బీన్, బీన్ ఉందండి, డౌట్ఫుల్గా పెడదాము. హ్యావ్ నాట్ బీన్, బీన్ ఉంది, డౌట్ఫుల్గా పెడదాము. వర్ నాట్ సంగ్, లేదు, బీన్ లేదు, ఎలిమినేట్ చేద్దాం. రైట్, చూద్దామండి ఈసారి. ఆప్షన్ బి, ఆప్షన్ సి మిగిలినాయి మనకి. రైట్, షీ హ్యాస్ నాట్ సంగ్ సాంగ్స్. ఓకేనా, సాంగ్స్ సబ్జెక్ట్ అవుతుంది. సరే, హ్యాడ్ నాట్, హ్యావ్ నాట్, ఇది ఎందులో ఉందండి? ప్రెజెంట్లో ఉంది. ప్రెజెంట్కి సంబంధించిన వర్బ్స్ ఏంటండి? హ్యావ్ లేదా హ్యాస్. ఈ రెండింటిలో ఏదో ఒకటి రావాలి. హ్యాడ్ ఎందుకు వస్తుంది? అది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది కదా. సో ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో మన ఆన్సర్ ఏంటండి? సాంగ్స్ హ్యావ్ నాట్ బీన్ సంగ్ బై హర్. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను. రైట్, హీ టోట్ మీ, 19th సెంటెన్స్ అండి, 19th బిట్. హీ టోట్ మీ హౌ టు ఫేస్ ఎన్ ఇంటర్వ్యూ. హీ టోట్ మీ హౌ టు ఫేస్ ఎన్ ఇంటర్వ్యూ. ఇందులో వర్బ్ ఏమవుతుందండి? ఫేస్ కూడా వర్బే కదా, టోట్ కూడా వర్బే కదా. ఇందులో ముఖ్యంగా మనకి పాసివ్ వాయిస్లో మార్చదగిందే చూసుకోవాలి. టోట్ అనేది మాత్రమే వర్బ్ అవుతుంది. సో మనం దీన్ని చూద్దాం. టీచ్ టోట్ టోట్, అక్కడ హ్యావ్ లేదు, హ్యాస్ లేదు, హ్యాడ్ లేదు కాబట్టి ఇది డెఫినెట్గా V2నే అవుతుంది. రైట్, V2 ఉంటే మనకు ఆన్సర్లో ఏముండాలి? వాస్ లేదా వ. రైట్, ఐ యామ్ టోట్ బై హిమ్ హౌ టు ఫేస్. ఇందులో వాస్ లేదు, వ లేదు. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. ఐ విల్ బి టోట్, ఇందులో కూడా వాస్ లేదు, వ లేదు. ఆప్షన్ బి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఐ హ్యావ్ బీన్ టోట్ బై హిమ్ హౌ టు ఫేస్, ఇందులో కూడా వాస్ లేదు, వ లేదు. ఆప్షన్ సి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఐ వాజ్ టోట్ బై హిమ్ హౌ టు ఫేస్ ఎన్ ఇంటర్వ్యూ. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, చూడండి చాలా సింపుల్. షీ రైట్స్ ఎ నోవెల్. షీ రైట్స్ ఎ నోవెల్. ఇదేంటి సార్? ఇది ఎస్ ఫామ్ ఉంది కానీ V1ఏ. రైట్, ఎస్ ఫామ్ ఉంది. ఓకేనా, V1 ఒక్కటే ఉంది, అందులో మోడల్ లేదు, కెన్ లేదు, కుడ్ లేదు, మే లేదు, మైట్ లేదు, షుడ్ లేదు, షల్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ V1 ఉంటే మనకు ఆన్సర్లో ఏం చూడాలి? యామ్ లేదా ఈజ్ లేదా ఆర్, ఈ మూడింట్లో ఏదైనా. రైట్, చూద్దామండి సందర్భాన్ని బట్టి. ఏ నోవెల్ ఈజ్ ఉందండి, డౌట్ఫుల్గా పెడదాము. ఏ నోవెల్ వాస్, నో యామిజర్, సో ఎలిమినేటెడ్. ఏ నోవెల్ ఈజ్ డౌట్ఫుల్గా పెడదాము, ఈజ్ ఉంది. ఏ నోవెల్ విల్ బీ ఎలిమినేట్ చేద్దాము, యామిజర్ లేదు కాబట్టి. మనకి 2 ఆప్షన్స్ మిగిలినాయి, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఏ నోవెల్ ఈజ్ రైట్, గుర్తుపెట్టుకోండి, రైట్ అని రాశారు చూడండి. ఇక్కడ పాసివ్ వాయిస్లో మెయిన్ వర్బ్ని V3గా మార్చాలి, V3గా మార్చాలి. ఏ నోవెల్ ఈజ్ రిటన్ అని చెప్తాం కానీ ఏ నోవెల్ ఈజ్ రైట్ అని అనం కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఫైనలీ we can say that our answer is option C. A novel is written by her. Right? ఇలా ఒక సింపుల్ టెక్నిక్తో మనకి ఈ వర్బ్ గుర్తుపెట్టుకుని పాసివ్ వాయిస్లో సెంటెన్స్లు ఎన్నైనా కానీ చేయొచ్చు. మీరు ఇలా ఈ వర్బ్ రాసుకుని ఒక 40-50 సెంటెన్స్లు, 40-50 బిట్స్, ప్రీవియస్ పేపర్స్ బిట్స్ కావచ్చు, మీకు బుక్స్లో ఉన్నవి ఏదైనా బిట్స్ కావచ్చు, పాసివ్ వాయిస్ సంబంధించి ఇప్పుడే కూర్చుని చేసి చెక్ చేసుకోండి. ఈ టెక్నిక్ని మీరు ఒక్కసారి టెక్నిక్ పట్టుకుంటే మీరు టెన్సెస్ ప్రిపేర్ అవ్వటం, ముందుగా చూసుకోవడం, ఇటు నుంచి అటు రాయటము, ఆబ్జెక్ట్ ముందు వస్తుంది, సబ్జెక్ట్ ముందు వస్తుంది, V3 వస్తుంది, బై వస్తుంది, ఇవన్నీ ఏమి గుర్తుపెట్టుకోకుండానే, అవన్నీ ఆలోచించకుండానే డైరెక్ట్గా మీరు బిట్ పెట్టచ్చు. మీకు ఈ టిప్, ఈ టెక్నిక్ ఏదైతే ఉందో ఇది తెలిసినట్లయితే 2 మార్క్స్, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, 2 మార్క్స్ మీ జేబీలో ఉన్నట్టే. ముఖ్యంగా టెట్ 2 బిట్స్ డెఫినెట్గా వస్తాయి, ప్రతి ఒక్కరు టెట్ రాస్తారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. Please subscribe my channel also. Thank you so much.